వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్కి సంబంధించి మనకి 2 months బ్యాక్ ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీ ట్రేడ్ అప్రెంటిస్ కోసం 284 వేకెన్సీస్ కోసం ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఐటీఐ క్యాండిడేట్స్ కోసం. అయితే అది అనివార్య కారణాల వల్ల అదైతే క్యాన్సిల్ అయితే అయిపోయింది. దానికోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. పాత నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 17/2022. ఇదైతే మనకి 20/2022 అయితే కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు అంటే 27th September 2022 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మన లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 10th October 2022 by 4 PM. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ECIL హైదరాబాద్. దీనికి సంబంధించి మనకి ఎలక్ట్రీషియన్ 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ 100 ఉన్నాయి, ఫిట్టర్ అయితే 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, R&DC 10 ఉన్నాయి, MMB 1 ఉంది, టర్నర్ 10 ఉన్నాయి, మెకానిస్ట్ 10 ఉంది, మెకానిస్ట్ G 3 అయితే ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇంకా టూల్ మెయిన్ 2 అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి 8,050 రూపీస్ అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతున్నది పర్ మంత్. ఇంకా కింది ట్రేడ్స్కి ఏమో 7,700 రూపీస్ అయితే స్టైఫండ్ రూపంలోనే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. కార్పెంటర్, కోపా, డీజిల్ మెకానిక్, ప్లంబర్, SMW, వెల్డర్, పెయింటర్. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఉన్నాయి. టోటల్గా 284 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడాను ఇక్కడ బ్రేకప్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఏజ్ పర్టికులర్స్ అయితే ఇలా ఉన్నాయి. 18 to 25 years అంటే 18 నుంచి 25 సంవత్సరాలు ఫర్ జనరల్ క్యాండిడేట్స్. యాజ్ ఆన్ 31st October 2022 31/10/2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య జనరల్ క్యాండిడేట్స్ అయితే ఇది ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఓబీసీకి అయితే 28 years అంటే 3 సంవత్సరాలు, SC STకి అయితే 30 years అంటే 5 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇదైతే అప్రెంటిస్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 సంవత్సరం అప్రెంటిస్ అనమాట. ఎవరైతే ఈ అప్రెంటిస్ తీసుకోలేదో ఇంతవరకు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ ట్రేడ్స్లో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ITI పాస్ సర్టిఫికేట్, దట్ ఈజ్ NCVT సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ పర్టికులర్ ట్రేడ్లో మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ NCVT అయితే ఉండాలి. మనకి సెలక్షన్ వచ్చేసరికి 70% సీట్స్ వచ్చేసరికి మనకి ITI స్టూడెంట్స్కి అండ్ 30% సీట్స్ వచ్చేసరికి ప్రైవేట్ ITI స్టూడెంట్స్కి, మిగతా 70% ఏమో గవర్నమెంట్ ITI వాళ్ళకైతే అలాట్ చేయడం జరుగుతుంది. ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దీని ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు, కేవలం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ October 20 నుంచి October 28 వరకు అయితే కింద ఇచ్చినటువంటి అడ్రస్లో అయితే చేస్తారు. ECIL కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, CLDC, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ECIL హైదరాబాద్ 500062. ఇక్కడైతే మనకి 20 నుంచి 28 October వరకు అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి జనరల్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి ITI క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇంకా ఆంధ్ర కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే కాదు. ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని జిల్లాల నుంచి అయితే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆయా ట్రేడ్స్లో ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ అప్లికబుల్ ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. దీనికి సంబంధించి మనకి కంప్లీషన్ ఆఫ్ జాయినింగ్ ఫార్మాలిటీస్ వచ్చేసరికి 31st October చేస్తారు. ఇంకా మనకి అప్రెంటిస్ వచ్చేసరికి 1st November 2022 అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ECIL హైదరాబాద్కి సంబంధించి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ పేజ్ అనమాట. ఇక్కడైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ITI ట్రేడ్ అప్రెంటిసెస్ ECIL హైదరాబాద్ అని ఉన్నది. స్టార్టింగ్ డేట్ 27 September, లాస్ట్ డేట్ 10th October. ఇక్కడైతే మనం ఈ రిక్రూట్మెంట్ అయితే తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉన్నది. ఇక్కడ రీప్రింట్ ద అప్లికేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు.
ఫస్ట్ అయితే మనం అప్లై ఫర్ వేరియస్ ఐటీఐ పొజిషన్స్ దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దీనికైతే మనకి ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ మొజిల్లా ఫైర్ ఫాక్స్ అయితే మనకి టాప్లో వస్తుంది. అక్కడైతే మనకి పాపప్ విండోస్ని అయితే మనం ఎలో చేయటం మనకి క్లిక్ చేసుకోవాలి, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇలాగ ఒక సపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 20/2022, ఇంకా పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్. ఇక్కడైతే మీ యొక్క ఎంఎస్డి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకా ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి, ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, ఫస్ట్ ఇయర్ మంత్, తర్వాత అయితే డే అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క 12 digit ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కరెంట్ అడ్రస్ ఇక్కడ అయితే టైప్ చేయాలి. ఇంకా ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమిసైల్ మనకి తెలంగాణ అని ఆధార్ ఇచ్చారు. మనైతే ఓన్లీ తెలంగాణ 33 districts మాత్రమే ఎలిజిబుల్, కాబట్టి మనం తెలంగాణ తీసుకోవాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. కేటగిరీ జనరల్ ఓబీసీ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పీడబ్ల్యూడి అయితే ఎస్ పెట్టాలి. ఎస్ అయితే కనుక వాళ్ళ టైపు ఆ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి, నో అంటే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఐటీఐ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో, సపోజ్ ఫిట్టర్ అలాగా, దానికైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు చదివినటువంటి ఐటీఐ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఆ ఇన్స్టిట్యూట్ ఏ సిటీలో ఉంది అదైతే ఇవ్వాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ ప్రైవేటా గవర్నమెంట్ అయితే ఇవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళకైతే 70% వేకెన్సీస్ అలాట్ చేశారు, 30% ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అనమాట. అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఐటీఐలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 600కి 500 అలాగా ఏదైతే ఇవ్వాలి. ఇక్కడైతే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడైతే సబ్మిట్ అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ మీద క్లిక్ చేసాం. మనం క్లిక్ చేసి ఇలాగైతే మన అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ అప్లికేషన్ ఫామ్, డీటెయిల్స్ ఆఫ్ ద రిజిస్టర్డ్ అప్లికెంట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడైతే మనం ప్లేస్, డేట్, ఇక్కడైతే సిగ్నేచర్ చేయాలి. ఇదైతే మనం హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని మన నాలెడ్జ్ అయితే డిక్లరేషన్ ఇచ్చారు, ఇదని చదువుకొని మనం అయితే ఇక్కడ సైన్ చేయాలి. ఇక్కడ ప్లేస్, డేట్ వేసుకోవాలి. ఇదైతే మనం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి.